హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఇవాళ చిన్న హార్వెస్టింగ్ చేసుకున్నాం అండి. ఇదిగోండి ఫ్యాషన్ ఫుడ్ ఫ్లవర్స్ చూసారు ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి ఫ్లవర్స్ ఎంత బాగా చూడండి. అన్నీ చిన్నవి పూత కాతతో ఉన్నాయండి. అన్నీ మొత్తం ఇదిగోండి, ఇవన్నీ ఇదిగో మొత్తం కాయలే. ఇవి కొన్ని ఉన్నాయండి, మనం కోసుకున్నాం. ఇదిగోండి ఫ్లవర్స్ చూసారండి, ఎక్కడ చూసినా ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇది చూసారా వరుసగా ఇవన్నీ పూత కాయ అండి. ఇదిగోండి ఇదిగోండి ఇది చూసారా మొత్తం పువ్వులు కాయలే. ఇదిగోండి 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 మనం ఇదిగోండి కాయలు, ఇదిగోండి కాయలు, ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ కాయలే వరుసగా. ఇదిగోండి కొన్ని పండిని మనం కోసుకుందామండి. ఇదిగోండి ఇది ఒకటి కట్ చేస్తాను, ఇది ఒకటి కట్ చేస్తాను, ఇది ఒకటి కట్ చేస్తానండి. ఇదిగోండి ఇది ఒకటి కట్ చేస్తాను. ఇంకా ఉన్నాయండి, ఇవి పండితేనే కట్ చేస్తానండి నేను. ఇది ఇలా పండనివి కట్ చేయను, పండినవే కట్ చేస్తాను. ఇంకా లోపలికి ఒకటి ఉందండి, కట్ చేస్తాను. ఇదిగోండి పైనుంచి కట్ చేయాలి. ఇదిగోండి ఇన్ని కాయలు వచ్చినాయండి. ఇదిగోండి ఇవన్నీ కాయలండి. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఇవన్నీ కాయలే, ఇవన్నీ కాయలే అండి. చిన్న హార్వెస్టింగ్ అండి ఇవాళ మంది. హలో అండి, కొద్దిగా కరివేపాకు కూడా కోసుకున్నాం. ఎక్కువ అయిపోయింది మా కరివేపాకు. ఇదిగోండి మా అల్లుడు గారు కోస్తున్నారు, ఇది కింద పడేస్తారు. మీకు చూపిస్తాను. అదిగోండి కోస్తున్నారు చూడండి, కడేస్తారు చూడండి. పైవి అన్ని అంచులు కట్ చేస్తే అందరికీ తలా ఒక రవ్వ పంచొచ్చండి. నేను అందుకని కట్ చేయించేస్తున్నాను. మళ్ళీ వస్తుంది అది. పైన అంచులు కట్ చేసేస్తున్నానండి అంతే. ఈ ఫ్యాషన్ ఫుడ్లు 4 వచ్చినాయి, తర్వాత కరివేపాకు కట్ చేస్తున్నాను. సీతాఫలకాయలు ఉన్నాయి కండి, కొద్దిగా ముదరాలండి. ముదిరితే కట్ చేస్తాను. ఇది కట్ చేస్తున్నారండి అంతే. ఓకేనండి, కరివేపాకు కట్ చేశానండి. అందరికీ తలవ రవ్వ పంపిద్దామని చూస్తున్నాను. మీకు చూపిస్తాను కింద. ఇదిగోండి కరివేపాకు కట్ చేసి, ఇంకా ఇదంతా అందరికీ కొద్దిగా పంపించేస్తామండి కరివేపాకు అంతా. సరేనండి, బాయ్ అండి. ఇదిగోండి కరివేపాకు. అంతకోసారి చూడండి మా కరివేపాకు. అసలు అందరు చెప్తారు, ఇచ్చిన వాళ్ళు అందరూ చాలా బాగుంటుందని. మీ కరివేపాకు చాలా స్మెల్ వస్తుంది. ఇదిగోండి కరివేపాకు ఇంత కోసాను. అది ఓకేనండి, బాయ్ అండి. ఈ కరివేపాకు అందరికీ పంపించేస్తాను. కొద్దిగానే కోసానండి పై కొమ్మలు, ఇంకా చాలా ఉంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొద్దాం. సీతాఫలకాయలు ఉన్నాయండి, అటు కొద్దిగా పెద్ద అయితే అప్పుడు కోస్తాను. పలాగంది కావు సీతాఫలం కదండి, లోపలంతా సీతాఫలకాయలు ఉన్నాయండి. కొద్దిగా పెద్ద అవ్వాలండి, అప్పుడు కోస్తానండి అవన్నీ. ఓకేనండి, బాయ్ అండి. ఇంకా వేరే చెట్టుకు ఉన్నాయేమో సీతాఫలకాయలు చూస్తానండి నేను.